ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా వేముల వీరేశం తీర్మానాన్ని బలపరిచారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఏడాదిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ చర్యలను గవర్నర్ తన ప్రసంగంలో వివరించారని హర్షం వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో ప్రజానుకూల అభివృద్ది చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం చొరవ తీసుకుందని, దాదాపుగా అన్ని హామీలు నెరవేర్చినట్టు చెప్పారు. తమ ప్రభుత్వం రైతులకిచ్చిన రాయితీలు, కల్పించిన ఉపాధి అవకాశాలు, సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యతను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్ఫుటంగా పేర్కొన్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఈ రోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారి సాయ నిధి నుండి సీఎంఆర్ గత ప్రభుత్వం ఆఖరి సంవత్సరం ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరం చూసి అధ్యక్ష 400 పైచిలు కోట్లు వారిస్తే ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరమే 800 పైచిలు కోట్లను ముఖ్యమంత్రి గారి సాయ నిధి నుండి పేదలకు వైద్య సహాయాన్ని అందించి ఈరోజు అప్పటి నష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని కూడా గమనించాలని చెప్పని కోరుతూ